మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతోన్న శాంతి చర్చలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. అణు కేంద్రాల తనిఖీల విషయంలో ఇరు దేశాల అగ్రనేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో సరికొత్త వివాదం రాచుకుంది. ఇక ఇరాన్ తమ అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు పూర్తిగా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వాదిస్తూ ఉండగా తాము అలాంటి హామీ ఏది ఇవ్వలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ వివాదాల నడుమ గత 5 నెలల యుద్ధం కారణంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన వందలాది నౌకలను వేలాది మంది నావికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఐక్యరాజ్యసమితి నౌకాయాన సంస్థ ఒక ప్రత్యేక సహాయక చర్యను ప్రారంభించింది. ఒకవైపు సముద్ర రవాణాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సవాళ్లు ఇంకా అలానే ఉన్నాయి. దీనిపై సాక్షి టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. స్విట్జర్లాండ్లో శాంతి చర్చలు సాగుతున్నప్పటికీ అణు తనిఖీల అంశంపై ఇరుపక్షాల మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. ఇరాన్ తమ అణు కేంద్రాల్లోకి అంతర్జాతీయ అధికారులను అనుమతించకుంటే తాము చర్చల నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది. గతేడాది జరిగిన అమెరికా, ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో దెబ్బతిన్న తమ అణు కేంద్రాల్లోకి తనిఖీదారులను రప్పించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అణు నిఘా సంస్థ అధినేత తనిఖీలు త్వరలోనే ప్రారంభమవుతాయని చెబుతున్నప్పటికీ ఇరాన్ ఎంతవరకు సహకరిస్తుందనేది ఇంకా తేలలేదు. మరోవైపు పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్కు మరో గట్టి హెచ్చరిక జారీ చేశారు. అంతర్జాతీయంగా కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఎలాంటి పన్నులు లేదా రుసుములు వసూలు చేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న ఇతర సాయుధ సంస్థలు కూడా తమ దాడులను పూర్తిగా నిలిపివేస్తేనే ఈ ప్రాంతంలో శాంతి సాధ్యమవుతుందని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజాష్కియన్ కూడా అంతే గట్టిగా స్పందించారు. తమ దేశ క్షిపణి సామర్థ్యాలపై ఆంక్షలు విధించే ఎలాంటి ప్రతిపాదనలను తాము అంగీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు. తమ ఆత్మరక్షణ కోసం క్షిపణులు అత్యంత అవసరమని, లేదంటే ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ను కూడా గాజా తరహాలోనే ధ్వంసం చేసేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంధికాలం ముగుస్తున్న తరుణంలో క్షిపణులు, అణు తనిఖీలు మరియు సముద్ర రవాణా రుసుములపై ఇరు దేశాలు పట్టుబడుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ చర్చలు ఏ తీరానికి చేరుకుంటాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.